దేనికి నిన్ను బ్రతికించాడు? ఎందరికో లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీకోసమే నీ భూమి మీదకి వచ్చాడు. నీకోసమే దెబ్బలు తిన్నాడు. నీకోసమే ఈడ్చబడ్డాడు. నీకోసమే ఉమ్మించుకున్నాడు. ఆఖరికి ప్రాణమే పెట్టాడు. నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? కనీసం వాక్యం చదివే జ్ఞానం లేదా మీకు? మీకు చదువు రాదు, మీ పిల్లలతో చదివించుకోవాలి. నీకేదో లోన్ వస్తుంది, ఏదో పొదుపులో డాక్టర్ మహిళ ఏదో ఉంది, చదివించుకుంటావా? చదివించుకోవా? మరి నువ్వు దేవుని వాక్యాన్ని ఎందుకు చదివించుకోవట్లేదు? అందుకే ఇంకా నువ్వు సాతానికి బిడ్డగానే ఉన్నావు. దయచేసి రాత్రికైనా మారు, లేకపోతే చాలా ప్రమాదం. మీ బైబుల్ చదవని అందరికీ దేవుడు మంచిగా ఒక వాక్యం రాసి పెట్టాడు బైబుల్లో. ఇప్పుడు చదవండి అందరి వాక్యాన్ని. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి వాక్యం? నీకు ఇంకా శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా వాక్యాన్ని చదవకుండా పాపంలోనే ఉన్నావు. అందుకే నీకు వస్తున్నాయి. అదేంటయ్యా పాపం అంటావు? నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. ఎంతో మందికి జరిగిన అద్భుతాలు మా ఇంట్లో జరిగాయి. నీకే కాదు, పక్కన హైందవులకి, ముస్లింస్, సిక్కులకి, జైన్లకి, ఈ భూమి మీద పెట్టిన ప్రతి మానవుడికి అడుక్కునే వాటితో సహా దేవుడే కార్యం చేస్తున్నాడు. నీకు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి జరిగేదే నీకు జరుగుతుంది. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? ఇంకా బాధల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? నీ హృదయంలో కనుక వాక్యం ఉంటే అవి నీ దరికి రావడానికి చాలా భయపడతాయి. మరి నీ హృదయంలో వాక్యం లేదు కనుక ఈ రోజు మీ కుటుంబాలని ఈ రకంగా ఉన్నాయి. అన్ని కోల్పోయిన నేనే చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో మరి మీరే ప్రశ్నించుకోండి. దేవుని వాక్యం ఉండాలి, మనకి ఏమున్నా లేకపోయినా శాశ్వతం అదే, మరొకటి ఏం లేదు. దయచేసి గమనించండి.